హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో టుడే ఇస్ అవర్ క్రియాన్స్ బర్త్డే. ఎవరైతే విష్ చేసిరో చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఇప్పటికే 1000 రిప్లేస్ 1000 విషెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికే జస్ట్ ఇంకా 11 అవుతుంది టైము. ఇంకా సాయంత్రం వరకు ఇంకా ఎన్ని కమెంట్లు వస్తాయో. ఇన్స్టాగ్రామ్ ఫుల్ అయిపోయింది. కానీ యాక్చువల్లీ ఇంకా ఉట్టలే ఆడు. టైం ఎంత అవుతుంది? 2 o'clock. 2 o'clock కాదు, 11:30. ఇంకా ఉట్టలే చదివి అప్పుడే అందరు గుడ్ హ్యాపీ బర్త్డే చెప్పేస్తా ఉన్నారు. అయ్యా నేను అమ్మ హాస్పిటల్లో ఉండే ఈ టైంకి కరెక్ట్ సంవత్సరం కింద. నిన్న అడ్మిట్ అయింది అమ్మ. నిన్న అడ్మిట్ అయ్యారు, వచ్చిర్రు. కానీ నిన్న పోయి మళ్ళీ అడ్మిట్ అయింది. నిన్న 11:30కి అడ్మిట్ అయ్యింది. ఈ రోజు 11:30కి ఈయన పుట్టేసిండు. అంటే టెన్షన్కి భయం అయింది నాకు. ఇక అంటే ఈయనకి నైట్ నేను చెప్పిన నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎట్టెట్టనో అవుతుంది నా పానం అని. ఈయన ఏం చేసిండు, పోయి అత్తమ్మకి చెప్పిండు అమ్మ సప్నకు నడుముని వస్తుందంట అని. పొద్దున నేను 8 o'clockకి లేచిన, మంచిగా ఉంటుంది కదా అంటే నాకు నార్మల్గా అట్లా 7 months నుంచి బ్యాక్ పెయిన్ అలాంటి పెయిన్స్ వస్తున్నాయిగా నార్మల్గానే అని అనుకున్నాము. ఒకసారి ఉత్తిగా పోయి హాస్పిటల్ పోయి చెకప్ చేయించుకొని వద్దామని చెప్పేసి మా ఆశా వర్కర్ని అయితే తీసుకొని పోయినాము. ఇంకా ఆడికి పోయినాక ఈమెకి ఎక్కువ ఇప్పటికే హై డోస్ మెడిసిన్ ఇచ్చినాము, ఇంకా ఎక్కువ ఇస్తే బాబుకి తర్వాత ఇబ్బంది అవుతుంది, వద్దు ఆల్రెడీ 9 months అవుతున్నాయి కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా అడ్మిట్ రాసుకురు. మమ్మల్ని బ్లడ్ శాంపుల్ కానీ మమ్మల్ని పంపించారు. మేము వచ్చేలోపు అడ్మిట్ కార్డు కూడా రాసేసారు. ఎవ్వరు కూడా లేరు. ఈయనకైతే మేము ఫోన్ చేసి ఏడ్చినాము, నువ్వు వస్తేనే నేను ఆపరేషన్ థియేటర్లోకి పోతా అంటే. మెయిన్ ఈయన సంతకం కూడా ఉండాలి కదా, ఈయన లేకుండే శేఖర్ని పెట్టమన్నారు. అసలు ఇంకా వాళ్ళు డాక్టర్లు తిట్టిరు, హస్బెండ్ లేకుండా వాళ్ళ మరిది ఎట్లా పెడతాడు, మేము పెట్టిపించుకోమన్నాము. కానీ ఇంకా మా ఆశా వర్కర్ డాక్టర్స్ తోటి మాట్లాడి ఒప్పించి మా శేఖర్ తోటి అయితే సైన్ చేయించుకుంది. ఇంకా ఆ రోజు గుర్తుకొస్తే ఎట్లా అయిపోయిందో తెలియదు. అదొక పెద్ద మా క్రియాన్స్ బర్త్డే. అందరికేమో బర్త్డేస్ అన్నా పెళ్లి రోజులన్నా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. మాకైతే మా క్రియాన్స్ బర్త్డే రోజు మా అత్తమ్మ ముందు రోజు అడ్మిట్ అయిందని మాదొక పెద్ద జ్ఞాపకము. అదొక మర్చిపోలేము ఎప్పటికీ కూడా. ఆయనకి కూడా గుర్తుంటుంది, అరే నేను పుట్టినప్పుడు మా నాయనమ్మ ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయిందంట, నేను పుట్టినప్పుడు ఎవ్వరు కూడా లేకుండే, ఇంట్లోనే ఇట్లా నాయనమ్మ తాత వాళ్ళు అమ్మమ్మలు తాతలు ఎవ్వరు అసలు. మేము వెళ్ళి చెకప్ చేయించుకొని వద్దామని అనుకొని పోయినాము. కానీ ఆడికి పోయినాక సడన్గా అడ్మిట్ ఆపరేషను ఇమీడియట్గా తీసేసేయాలని చెప్పారు. ఇంకా అప్పుడు మా మామని పిలిపించినాము. మళ్ళీ మా మమ్మీకి ఫోన్ చేస్తే బాబు పుట్టేసరికి వచ్చేసింది. మేము మా మమ్మీకి చెప్పడం కూడా 9:30 10కి చెప్పినాము. నేను ఆపరేషన్ థియేటర్లో పోయేటప్పుడు మమ్మీని ఇట్లా అడ్మిట్ అయినా అని చెప్పేసి చెప్తే ఇక మమ్మీ ఆడికెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసరికి క్రియాన్సి పుట్టేసిండు. ఇక అట్ట అయిపోయింది. సో ఎనీవే జీవితంలో 2 మన జ్ఞాపకాలు. పుట్టింది ఒకరోజు బర్త్డే అంటే ఇక పోయేది అయితే మనకు గుర్తుండదు, పుట్టేది మనకు గుర్తుండదు. కానీ ఇవి 2 మనం చాలా గ్రాండ్గా చేసుకునేవి. ఇక మా ప్రతి జీవితంలో కూడా ప్రతి జీవికి అంటే మనుషులకు మాత్రమే ఇది ఒక వాల్యుబుల్ టైం, ఇంపార్టెంట్ టైంగా మనం భావిస్తాం. కాబట్టి ఫస్ట్ బర్త్డే ఈరోజు మా బుడ్డ గాంధీ. ఇక కేక్ అయితే ఆల్రెడీ ఒక కేక్ వచ్చేసింది, మా నాన్నలు తెచ్చి ఒకటి. ఫోన్లు మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి, ఫోన్లు మెసేజ్లు. అసలు పొద్దున లేచినప్పటి నుంచి రిప్లైలకే సరిపోతున్నా, రిప్లైలు ఇస్తూనే ఉన్నా, ఆయన మెడల్ వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి చాలా. సో ఇప్పుడైతే నిజంగా ఏమనుకున్నాం క్రియాన్షి గారి, క్రియాన్షికి ఇంతమంది అంటే నార్మల్ గా కామెంట్స్ డిఫరెంట్, పాజిటివ్ వస్తాయి నెగిటివ్ వస్తాయి. ప్రత్యేకంగా క్రియాన్స్ కోసం అంటే ఎక్కువ రావు. కానీ ఈరోజు బర్త్డేకి 2 days ముందు నుంచి క్రియాన్స్ బర్త్డేకి మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అంటే 2 days ముందు నుంచే వస్తున్నాయి. హ్యాపీ బర్త్డే క్రియాన్స్, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి, హ్యాపీ బర్త్డే ఎండిల కోట. నేను నైట్ కూడా చూసిన కొన్ని కామెంట్స్. నిన్నటి వీడియోకి అయితే మొత్తము హ్యాపీ బర్త్డే క్రియాన్స్, హ్యాపీ బర్త్డే క్రియాన్స్ ఈయనది కొంచెం ఉంది. అంటే మేము తెద్దామని అనుకున్నాం కానీ ఏదో అట్లా అయిపోయింది. ఇప్పుడు పోతున్నాం, అందుకనే లేట్ అవుతుంది అనుకో. బుడ్డగానికి ఒక డ్రెస్ తీసుకొని, మా బబ్బు గానికి డ్రెస్ తీసుకొని, కేక్ తీసుకొని, ఆల్రెడీ ఒక 2 కేకులు వచ్చినాయి. మనం కూడా ఉండాలిగా అన్నారుగా. మళ్ళా తల్లిదండ్రులు ఫస్ట్. నమో వెంకటేశ. ఎంతమంది చేస్తారు, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టేగా బావా. అదే కరెక్టే. సరే పోతున్నాం ఇప్పుడు. కేక్ తీసుకొని ఇంకేం తీసుకుందాం, చికెన్ తీసుకొని, బట్టలు తీసుకొని మళ్ళీ రిటర్న్ వద్దాం. సరే అట్లనే వద్దు, ఒక చీర తీసుకుని. ఏ వద్దా? చిన్న వద్దు, టైం ఉందిగా ఇంకా. లేదు మళ్ళీ సాటర్డే రోజు వాళ్ళది
మళ్ళీ బ్లౌజ్ చీర అని చెప్పి 3 సార్లు తిరిగి జ్యోతి మీరు మరి ఏడ సెట్ కాలే అన్న మరి ఏం చేయాలి ఇగో ఈరోజు 3 చీర అని చెప్పి 3 సార్లు తిరిగి ఏది నచ్చితే అది తీసుకుంటది ముడి పడుతుందో లేదో చూద్దాం అనేది ముందుగా అనేది చూపిద్దాం అని కూడా ఆ ప్యాంట్ కొత్త ప్యాంట్ అవుతుంది బజ్జుకుండు లేపనా అరే అట్లా చూపిస్తావు లేపు లేపరా లేపరా నా గోల్డ్ వేసిన బుడ్డగానికి లేచిండ్రు దెబ్బకి లేచిండ్రు నడుము గొలుసు కూడా వేసినావా అన్ని పెట్టినా నడుము గొలుసు కూడా అన్ని ముస్తాబ్ వేసింది ముస్తాబైనవా ఎప్పుడు రోజు వేసుకోడుగా కనీసం ఈ రోజు వేయకపోతే వద్దు నాన్న గిచ్చకు ప్లీజ్ సో ఈరోజు క్రియాంశ్ బాబుదే కాకుండా ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే స్పెషల్లీ మా ఫ్రెండ్స్ తరపున వీడి తరపున పాపాజీ అరే గది ఎందుకు పెడుతురు నాకు అర్థం కాదు నాని చూడు పోతావా నాని కక్క వస్తుందారా మంచిగా నవ్వురా వస్తుందా కానీ షాడ పడుతుంది సప్న ఇటు మళ్ళీ లిప్ బామ్ పెట్టు అదే షాడ పడుతుంది ఇటు ఎండ కొడుతుంది కానీ ఎండ కట్టిన వస్తుంది చాలు తిన్నాను ఏ బర్త్డేకి ఎప్పుడైనా ఫోటోలు పెడదామంటే ఫోటోలు దొరుకుతలేవు ఇప్పుడు బర్త్డే అయిపోయినాక ఏం పైదానా ఇటు సైడ్ జరిగి నిన్ననే క్రియేషన్ తీసేది ఉండే ఫొటోస్ ఆగి ఫోటోని అంటే దింపి ఏ ఇటు సైడ్ బాగా అసలు సాది వద్దు నాన్న వెదర్ పొద్దు ఎర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది అందులో వా సూపర్ ఉందా అది ఇక్కడ నుంచి బాగుంది నాన్న బాగుంది స్టిక్కర్ పోతుంది అక్కడ బాగా వస్తుంది సూర్యుడికి అపోజిట్ నుంచేది ఎప్పుడే కానీ మస్తు వస్తున్నాయి అన్న బాగా వచ్చింది ఊరికే ఎప్పుడైనా ఫొటోస్ ఏదైనా వెళ్దామంటూ ఉండనే ఉండే రెడీ అయినప్పుడు చూడు ఇప్పుడు వాళ్ళ విషయంలో వచ్చింది మీ విషయంలో ఎప్పుడు దిగుతారా మీరు తమ్నాయిలు దిగమంటేనే దిగారు సాధారణంగా అలాంటి ఫోటోలు దొరికితే మీకు ఈరోజు దిగుదాండి అందరు రెడీగా మన 10 గంటలకు వస్తుంది బర్త్డే నాదైతే ఎవరో దిగుతారేంద్ర ఫోటోలు అన్నట్టుంది దీన్ని కూడా స్కాన్ చేపించి 2-3 డ్రెస్సులు వేసి దింపాలి బస్సు వచ్చిందట నేను పోతున్నా ఈ ఆటు పట్టుకో రైట్ బాయ్ దానికి కీ ఉందా కీ తీసుకొని శిర్ష తెచ్చిన పోనా సాయంత్రం తొందరరా రే నాని మధ్యాహ్నం తొందరరా కేక్ అది తమ్ముంది బాయ్ బాయ్ వచ్చేసి 9:30 అవస్థ ఉంది ఈడనేమో తమ్ముడేమో బియ్యం ఏరుతా ఉండు బియ్యం ఏరుతా ఉండు తమ్ముడేమో బియ్యంలో పిల్లలు ఏరుతా ఉండు స్వప్ననేమో బుడ్డగానే రెడీ చేస్తా ఉంది నీ కొడుకు బర్త్డే గిఫ్ట్ బంగారు చైన్ ఇస్తున్నా జ్యోతి అట్లా నువ్వు చెప్పి జ్యోతి మీ అమ్మ నా చేతులు ఉందా లేదా బంగారుది అట్లా కాదు జ్యోతి నీ పైసలు కట్టాలి మా అమ్మదే కదనే మీ అమ్మ వేసింది అనుకుంటున్నాం మేము మరి మా అమ్మ చేతులు మా అమ్మ లేదు కదా గిఫ్ట్ ఇస్తున్నా అని అంటున్నా అంటే అమ్మ గిఫ్ట్ నేను ఇస్తున్నా ఇక అట్రా బుడ్డోడు అమ్మ బంగారు అసలు ఆ రోజు తప్పు పని చేసినాం బావా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఈ తులంలా 2 పిల్లలకి అద్దద్ద తులం చేపిస్తే అయిపో ఇద్దరికి ఉన్నట్టు మళ్ళీ ఏం చేపి ఇక చూడు ఎంత ముద్దు ఇది ఏదేమైనా ఇది వీనికే ఇక కొయ్యటను పోయినా పెద్దగా అయింది చూపియవే ఇటు హ్యాపీ బర్త్డే హ్యాపీ 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 బర్త్డే ప్రిన్స్ అయితే మంచి చేతులు ఇచ్చింది వీడియో ఇన్ని రోజులు క్లాప్స్ అన్న కొట్టింది పొద్దుననేమో నిద్ర లేచిన టైం అంటారు ఇప్పుడేమో నిద్ర వచ్చే టైం అంటారు చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే బర్త్డే రోజు ఇట్లనే చేస్తారు నైస్ ముఖం చూడు ఎంత బయటికి పోయినప్పుడు వేద్దాం డ్రెస్ తీసుకురానికి పోతాం అప్పుడు వేద్దాం అందుకనే సుసు వచ్చా మళ్ళీ బయటికి పోయినప్పుడు వేరే కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది పాయింట్ ఒకటి ఉంటుంది ఇంటికాడ అయితే నాని గిఫ్ట్ రా ఇది నాని తెచ్చిన నానిని మొక్కిరాపన్నాడు నానికి గులాబ్ జామున్ పెట్టి మొక్కిరాప లేచినాక పెడతాడు ఇక పువ్వే వాళ్ళు ఎంపలే అన్న అంటే పూసింది మళ్ళీ ఇంక చేస్తాం సాయంత్రం శిరీష అయిపోయింది ఏమేం చేస్తున్నావు అయిపోయింది బావా ఇటు పూరీలు అయిపోయినాయి కాలుతలేవురా పూలీలు తెల్ల వస్తాయి రైట్ రైట్ కరెక్ట్ అమ్మ దగ్గర ఎంత బాగా వచ్చినాయో మరి ఎంగిల్ చేసినావు జ్యోతి నాకు తెలియదు గులాబ్ జామా నేను రాత్రి తిన్నా నిజం చెప్పరా మరి బాత్రూమ్ వస్తున్నా నిజం చెప్పు అమ్మ దగ్గర పెట్టు నీకు ఆగో ఆమె చెక్కడీలు ఎంగిల్ చేసిందని చెక్కడీలు పెడతలేదు తినలేగా రైట్ రైట్ నేను నిన్న తినడానికి పోతేనే నాకు చెప్తేనే నేను ఆగిపోయినా నేను కూడా అప్పుడు తిన్నాక చెప్పిన అమ్మ చెప్తాను పెడతా ఇంకా 2 వేసాను వేస్తా 2-3 అయ్యి 3 ఒకటి తింటాం మేము ముగ్గురం అంటే మేము ఎటు పోవాలి మరి నా కొడుకు ఎటు పోవాలి సరే అంటే ఒక 7
ఏడేడ్స్తారు 8 వేయాలని కానీ 5 చాలు 5 చాలు అంతే రైటా పెట్టించి నానికి మొక్కు పట్టుకో చేతి పట్టుకోవాలి బొట్టు పెడతా బంగారు పండు బంగారు పండుకి బంగారం వేసినాం నానికి పెడదాం దాదా పట్టుకో అంగురు పండ్లు వేయాలి అంగూరు పండు ఎండిల పండు ఎండిల పండు వేయాలి అదే అంగురు పండు అంగురు పండ్లు వేద్దాం ఇటు పక్కకి చెప్తాయి అమ్మ ఇట్లా వాడేస్తుంది మొన్న ఆగు నానికి పెట్టినాక తిందు ఆగు నానికి పెట్టవా అది స్టూల్ ఒకటి ఇంకా నానిగాని స్టూల్ పెట్టు అమ్మరే నాని మొక్కు ఆ రోజు కూడా లేదు ఈ రోజు కూడా లేదురా అయ్యా నాని నన్ను మంచిగా చూసావా మొక్కినవా చూడు మమ్మీ చూడు నాని చూడు పప్పి ఇప్పుడు నానికి నాని పప్పి ఈ బొట్టు పెట్టుకుంటావా పప్పి ఈ నానికి పప్పిరా ఇయ్యట పత్తి పెద్ద అయిపోయి నీ పప్పి నానికి ఇద్దాం అయిపోవచ్చు చన్నా బాయ్ చెప్పిగా తింటుంది నాని బా బంగారమ్మా ఓ బంగారమ్మా మస్తు ఉడకపోతుంది బాబా ఈ ఎండ ఏమో కానీ ఉఫ్ అయిపోవచ్చు కానీ మస్తు కనిపిస్తుంది బాబా బాగుంది కదా చెవులో కూడా 2 గుట్టిస్తే బంగారం వేస్తే చోలకి ఎందుకు బాగా డబల్ అన్నీ వేయాలి స్వప్న మరి సింగిల్ బాగాలేదు ఇట్లా డబల్ వేస్తే టైట్ అవుతుంది ఓకే ఉండండి ఇలా ఒకటే రోజు రేపు నీ మళ్ళీ బొట్టేదిరా నీ బొట్టేది రేపు పప్ప నాకు నిద్ర వస్తుంది. అని నిద్ర వస్తుంది నిద్ర పోతే ఆడ ఎంత మంచిగా అనుకుంటే అంత మంచిగా ఈరోజు మనకి పో పండు కేక్ గోయనికి పండు బాయ్ రా క్రియాంశ్ బాయ్ బాయ్ క్రియాంశ్ నేను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పిండు. బాయ్ గుడ్ నైట్ క్రియాంశ్ బాయ్ నాన్న అది పిన్ని చూస్తుంది అయ్యా మధ్యలోకి జరుగుర్రి ఆమె మంచిగా చూస్తుంది చూడు ఇప్పుడు చూడు అయ్యో పిన్ని అన్నీ చూస్తుర్రు ఇది అంత ఉంది అందుకే ఎత్తుకుంటలే నేను. సరే బాయ్ బచ్చుకుందాం ఈడేస్తా బయటేస్తా ఈయన వేస్తా ప్యాన్ తాకుతుంది లేదు అది మంచిగా పెట్టిన ఇట్లా పోతే ములుగు పోదామన్నావు కదా మునుకెందుకు ములుగు కాదు జ్యోతి ములుగు ఎందుకు జ్యోతి ఎందుకు అది చీర తీసుకుందామన్నారు ఇంటికి డ్రెస్ తీసుకుందామన్నారుగా మునుగునే దొరుకుతా నువ్వేమన్నా జ్యోతి ఏమన్నా ఊర్లో కూడా దొరుకుతాయి కాదు కాదు మీ ఊళ్ళో దొరుకుతాయి అన్నావు జ్యోతి నువ్వు అన్నతరంలోనే దొరుకుతాయి ఆ చీరలకి తోలుకోతావు మరి అరే మర్చిపోయినా చూడు జ్యోతి చెప్పింది నువ్వే మళ్ళీ మర్చిపోయినా నేను జ్యోతి మా కొడుకు ఒక ఏమంటారు తులం బంగారం అన్న నాకు చెవులు ఇని నాకు బద్దలు అయిపోతుంది అన్న నానిగానికి వడ్డానం అంటది క్రియాన్స్ కి ఉంగరాలు అంటది బట్టలు అంటది బర్త్డేలకి మ్యారేజ్ డేలకి చీరలు అంటది ఓయమ్మ ఇంకేమన్నా ఉన్నాయా ఇంకేం లేవు ఏదైనా జ్యోతి అవును జ్యోతి చూడు జ్యోతి అమ్మ ప్లేస్ నువ్వు రీప్లేస్ చేసినప్పుడు మాకు అన్ని తేవాలి మరి మా అమ్మ అన్ని తేలే మాకు మేము అడగకుండా తెచ్చినాక కూడా నువ్వు జ్యోతి మేము అట్లా అడుకోవాల్సి వస్తుంది జ్యోతి చీరిపి అంటే నువ్వు ఇప్పిస్తున్నావు అమ్మ మేము అడగకుండా చేస్తున్నావు నేను ఇప్పిస్తాను చెప్పి నాకు ఇప్పించినాక నీకు ఇప్పకపోతే బాధపడతా అని చెప్పి అన్నదా లేదా అది మరి ఎందుకన్నావు జ్యోతి నేను ఏమనలేదన్న ఇప్పుడు ఇస్తానన్న వాళ్ళేదా ఇప్పిస్తానా ఏమున్నా సరే ముందు నాకు పెట్టు తర్వాత నీకు పెడతా అని చెప్పు వాళ్ళు పెడతారు మరి ఎందుకు తగ్గుతున్నావు ఇంకా నేను తగ్గుతున్నా తీసుకుంటా అంటున్నా కదా ఏమో కిలో 1000 రూపాయలట నీకు కూడా తెలుసా డిమార్ట్ అయితే 300 హాఫ్ కేజీ హాఫ్ కేజీ మరి తెస్తే అయిపోతుంది తెచ్చినాక ఆల్రెడీ తెలియదు సప్న చిన్నది ఎంత తెచ్చినాం మీకు వేసేసినాం ఇక్కడ చూసిన అర్ధ కిలో 500 అట కిలో బాదం తింటున్నాం కదా ఇవి కూడా తినాలి ఇంక కార్ బాగుంటుంది అది 3 కరెక్టా మస్తు ఉంటుంది ఇంకా అనుకుంటున్నాను తీసుకున్నాం మన ఇప్పుడు ఏం దేని తెరువు పోదు ఇప్పుడు స్కూల్ కొందాం గుజరాత్ షెడ్యూల్ టైట్ అంటే పొజిషన్ వచ్చేటట్టు ఉంది నువ్వు నా అమ్మకి ఫిక్స్ చేసి చెప్తే మేము అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటాం మేబీ 25th అనుకుంటున్నాం మరి నైవేద్యం పెట్టినా మన ఇగో చెప్తుంటా కానీ Sorry, ఆల్రెడీ sorry. డేట్ ఇచ్చిందేమో అట్లా కాదు నైవేద్యం పెట్టినాక పోయినాం అనుకో గుజరాత్ నుంచి ఇంకా వేరే ప్లాన్ తీసుకొని రావచ్చు ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా పోయినాం అనుకో నైవేద్యం పెట్టాలా తొందర రావాలన్నట్టు ఉంటుంది నేను అట్లా అంటున్నా ఒకవేళ అక్కడ నుంచి 1 తారీఖు ఉంది నైవేద్యం మళ్ళీ ఒకటి తర్వాత పోమంటారు నేను కూడా ఆల్రెడీ నేను డేట్ ఇచ్చినారా కదా కన్ఫర్మ్ చేయలే శేఖర్ ఎప్పుడు పోయినా కానీ మళ్ళీ మనం డబ్బునే రావచ్చు ఎందుకంటే నాయన ఉంటాడు ఆవు ఉంటది చెల్లి ఉంటుంది కదా
ఏమో తెలియదు కదా. రోజు మేము గుజరాత్ పోతున్నాం. నేను కూడా వస్తా. ఇక్కడ మేము షెడ్యూల్ ఫిక్స్ కాలే. మీరు ఎప్పుడు ఫిక్స్ అయితే నేను కూడా అప్పుడే వస్తా. మేము పోతున్నాం అయినా కానీ మీ అమ్మ నేను వస్తా. వద్దు. ఎందుకు సామాన్ ఆమె వస్తే ఇప్పుడు నాన్నగారి స్కూల్ కాడికి పోదామా వద్దా? ఇంత దూరం వచ్చినాక టైం కాలేదు సార్. బుక్స్ తీసుకొని అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అటు పోయి ఇటు వస్తాము. మాట్లాడతావా? వాళ్ళ టీచర్ ఇప్పటికే 2-3 సార్లు ఫోన్ అసలు చేసి ఎడుగుతున్నామన్నా మనం మా ఇంటికి అన్నారు. మా ఇంటికి నుంచి పోయి మా ఎంసీపల్లి అంటారు. ఎంసీపల్లి పోయి ఎంసీపల్లి నుంచి నాన్నగారి స్కూల్కి. సరే ముందైతే నాన్నగారి స్కూల్ కాడ వాళ్ళ టీచర్ ఇప్పటికే 2-3 సార్లు ఫోన్ చేసి ఆబ్జెక్ట్ చెట్లు ఏమో కానీ బర్త్డే అంటుంది కదా అట్లా వద్దామా? మరి ఎట్లా కావాలి? ఇంకా హాఫ్ షర్ట్ కావాలి. హాఫ్ షర్ట్ నాకు షర్ట్సా కలర్ పెట్టనా? మళ్ళీ షర్ట్ తీసుకో. షర్ట్ తీసుకో. అదే అదే తీసుకో. అది బాగుంది. రూపాయి బిల్ అయ్యి పైకి ఎక్సెట్స్ రైట్. ఇది కావాలా? ఇది కావాలా? చెప్పురా. తీసుకో. ఇదా ఇదా ఇద్దరు అవి ముందుగా కార్లే అక్క. ఇది కావాలా? ఇది కావాలా? అదే కావాలంటే తీసుకొని అయితే రైట్. తీసుకో. ఎందుకు చేతి వద్దా? నేను తీసుకుంటా. మళ్ళీ 2 సేమ్ కావచ్చు. అది అసలు డ్రెస్ ఏ వద్దని చెప్తే నువ్వు డబల్ డబల్ అంటే ఎందుకు? అది ఇంకా ఇది కాశా మస్తు ఉంది తెలుసా? ఇది నాకు బాగుంది. అది కూడా చాలా బాగుంది అసలు. ఇది ఆ డ్రెస్ మంచి షర్ట్. ఇది ఎంత బాగుంది. ఏ బిర్యానీ రెగ్యులర్గా తీసుకునేది ఇదే బేకరీలా. ఏ కేక్ అయినా సరే ఏదైనా సరే. సరే ఫుల్ అది పెద్దది అదే దేవన్నా. పల్పి లేకపోతే పల్పి అమ్మ. పల్పి. విచ్ వన్ ఇస్ డిసైడెడ్? ఆరెంజ్ కలర్ ఉందా? ఆ 2 ఉన్నాయి ఐటమ్స్. ఇవి ఉంటాయి కదా అని ఇక్కడికి వస్తుంది. ఎట్లా వేద్దాం మరి? ఇవి ఎలా తీసుకుందాంలే. ఏమంటావు? ఎల్లోనా ఇదా? చాక్లెటా? ఎల్లోనా? చాక్లెట్ ఆల్రెడీ 2-3 ఉన్నాయి. అవన్నీ వేస్ట్ అయిపోయినాను. మళ్ళీ సాయంత్రం మా వాళ్ళు కూడా వస్తారు. 4 తీసుకుంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ అది ఇస్తారా? ఏది బాగుంటుంది? పింక్ కలర్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఇవ్వండి. ఎంతనమ్మా? జ్యోతి ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. అన్న ఫోన్ చేసిండు. అన్న వస్తుండంట పూల కోసము. అంటే ఇక్కడ పూలు దొరకలేక మనకి. అన్న సిటీ నుంచి ఏమన్నామని తీసుకొస్తుండు. నన్ను చూసి మాట్లాడాలి మరి. ఇగో బెలూన్స్ ఉన్నాయి కదా, నాకు క్లారిటీ లేదు. అది తీసుకో అక్క. టోపీ అన్నీ వస్తాయి. ఒక కవర్ ఉందా? సమోసా చేయరా? శీర్షకి దానికి అట్లా అడగాల్సి ఇస్తాను నిజంగా. ఎప్పుడన్నా అడిగిరా వాళ్ళు? ఎప్పుడు అడగలే, ఫస్ట్ టైం అడిగారు. తీసుకో, బాగుంటుంది, బ్రెడ్ బాగుంటుంది. జ్యోతి ఏం తింటావు? ఎసెన్స్ బిర్యానీ బాగుంటుంది. రెడ్డి రాయాలా? రెడ్డి రాయాలా? అర్థం కాదు. రెడ్డి వద్దు వద్దు వద్దు. ఇక రెడ్డియా? ఇప్పుడు ఏం పెడతావు? ఆడు ఉంచుకుంటాడు. అది వేస్ట్ రియాక్షన్.
వస్తుంది ఇప్పుడు టైం అవుతుంది అమ్మ కూడా ఫర్ గిఫ్ట్ ఉండనియా? అంటే గిఫ్ట్ ది ఆప్కో వచ్చినప్పుడల్లా ఒక గిఫ్ట్ వచ్చినప్పుడల్లా చాక్లెట్ తీసుకుంటాడు లేకపోతే ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాడు సరే వెళ్దాం అయిపోయిందా మనీ కొట్టి చాక్లెట్ బాయ్ నాన్న బాయ్ ఇది నీకే ఇస్తా బాయ్ 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 ఈ ఫాల్ సీలింగ్ బాగుంది బాగుంది షాప్ కాదు జ్యోతి మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నా నాకు అర్థమైతే ఏ మధ్యలో వేసుకున్నారు నన్ను అటొకరు ఇటొకరు అది చేస్తుండ్రు ఆ కేక్ జాగ్రత్త మళ్ళా కేక్ మీద చేయి పెట్టింది వదిన మరి ఎట్లయినా కొత్త కేక్ కొత్తది కావాలి మరి ఇంకోటి ఉంది ఆల్రెడీ ఉన్న కేక్ కట్ చేయి ఈమె స్పెషల్ ఉండాలి కదా బావా ఆడపిల్ల ఎంత స్పెషల్ ఉండాలి అవును జ్యోతి ఫస్ట్ కేక్ నువ్వే తీసుకురావాలి తీసుకొస్తున్నా కదా అందుకే మేము బట్టలు తీసుకొచ్చినాం ఫస్ట్ కేక్ అన్న కేక్ తెచ్చినా కదా అన్న ఎక్కడ తెచ్చినా ఇది కాదా ఎవరు చేతుంటే వాళ్ళు తెచ్చుంటారు మరి సరే పట్టుకో ఇంటికి పోయేదాకా అట్నే పట్టుకోనే మేము తెచ్చినట్టయితే ఇప్పుడు సరే. నేను తీసుకురాపు తీసుకొస్తుంది అప్పుడు ఎప్పుడు సాయంత్రం సరే తీసుకురావాలి అత్త తీసుకురా అత్త నాకు అర్థం కాదు ఎప్పుడు ఇంట్లోన్నదే బయట పోయినా అదే ఆడవాళ్ళతో షాప్ వాడు ఎందుకు అరుస్తున్నావు జ్యోతి మెడలు ఇట్లా పట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తుంది చిన్నపిల్లలా లేకపోతే నాకు అర్థం అవుతుంది ఆ క్రియాన్సీ వాడు నాన్న పాప ఆడుకుంటారు ఆమె లేదు ఆమె ప్లేస్ వీళ్ళు కబ్జా చేస్తారు ఇప్పుడు లొల్లి పెట్టి నాన్నగాడు టైం అయింది ఇంకా అదకండు